హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదా మా ఇంటి ముందర క్లైమేట్ ఫాగ్ ఎంత బాగుందో. సో ఈరోజు మాకు ఒక చిన్న వర్క్ మీద మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వన్ డే ఇన్ తిరుపతి. ఎస్, మేమైతే తిరుపతిలో మహతి ఆడిటోరియంకి వెళ్ళాము. సో ఇక్కడ ఒక అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది ఆస్ట్రాలజీ గురించి. ఇక్కడ బెస్ట్ ఆస్ట్రాలజర్స్ని గుర్తించి వాళ్ళకైతే అవార్డు ఇస్తున్నారు. సో ఈ అవార్డ్ ఫంక్షన్కి మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఇక్కడ మా అత్తమ్మకి బెస్ట్ ఆస్ట్రాలజర్గా అవార్డు వచ్చింది. సో మా అత్తమ్మకి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ ప్రాక్టీస్ ఉంది ఆస్ట్రాలజీ మీద. జాబ్స్, కెరియర్, పెళ్ళి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా అత్తమ్మ దానికి సొల్యూషన్స్ అనేది ఇస్తుంది. సో మీలో ఎవరికన్నా జాతకం చూపించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే సో కమెంట్ చేయండి, నేనైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈవెంట్ కంప్లీట్ అయ్యాక మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తిరుపతిలోనే ఉంటుంది. సో నేనైతే ఎవ్రీ సమ్మర్ వెకేషన్స్కి వచ్చేదాన్ని స్కూల్ టైమ్స్లో. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదో సైక్లోన్ ఉన్నింది. సో హెవీ రెయిన్స్ అయితే ఉన్నింది. సో కాసేపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేశాక తిరుపతిలో నాకు ఇంకొక ఫేవరెట్ స్పాట్ అంటే ఈ కపిల్ తీర్థం. ఇక్కడ వాటర్ ఫ్లో చూసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. బికాస్ నేను ఎప్పుడు వచ్చినా సమ్మర్ టైంలో వచ్చేదాన్ని. ఇక్కడ అంత వాటర్ ఫ్లో అనిపించేది కాదు. సో ఇదే కరెక్ట్ టైం మళ్ళీ వెళ్దామని మేము వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అనుకుంటా. సో మేమైతే పార్క్కి వెళ్ళలేదు. అండ్ అలాగే ఈ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఫస్ట్ లోపల వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. బట్ ఈ టైం అలౌ చేయలేదు బికాస్ ఫ్లడ్స్ కదా, హెవీ ఫ్లో ఉంటుంది అండ్ ఇట్స్ డేంజరస్ అని. ఈ వాటర్ అంతా మనకి తిరుమల కొండ పైన నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడ వ్యూ చూస్తే లైక్ కొండల మధ్యలో అలా వాటర్ రావడం చాలా బాగుంటుంది. తిరుపతిలో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే. ఇంకా ఇదంతా కామన్. ఎంత పెద్ద సిటీ అయినా, బెంగళూరు అయినా, తిరుపతి అయినా, హైదరాబాద్ అయినా హెవీ రెయిన్స్ వస్తే ఇలా వాటర్ లాగింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్స్ వల్ల. ఇంకా కపిల్ తీర్థం విజిట్ అయిపోయాక లంచ్ చేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇలా తిరుపతిలో మా వన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.